3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. ప్రస్తుతం మనం నంద్యాల జిల్లా పచ్చర్ల క్యాంప్ దగ్గర ఉన్నాం. ఇది నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ రావాలంటే 2 రూట్లు కనిపిస్తుంటాయి. ఇటువైపు నుంచి వస్తుంటే మనకి నంద్యాల నుంచి 30 కిలోమీటర్స్ వస్తుంది. ఇటు ప్రకాశం జిల్లా నుంచి గిద్దలూరు నుంచి కూడా రావచ్చు. ఇక్కడ నుంచి అయితే 40 కిలోమీటర్స్ వస్తుంది. ఇది బేస్ క్యాంప్ కనిపిస్తుంది. మంచి కాటేజీలు ఉంటాయి. ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు ఈ 2 మార్గాల్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది నల్లమల జంగిల్ క్యాంప్. ఈ జంగిల్ క్యాంప్లో కాటేజెస్ ఉంటాయి. మనకి ఏవైనా ఎంజాయ్మెంట్ చేయొచ్చు. అదేవిధంగా ఎక్కువ టూరిజం అనేది ఇక్కడే ప్రారంభమవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ స్టే చేసిన తర్వాత ఇక్కడ చెంచులతో వండిన వంటకాలు మాత్రమే పెడతారు. దాంతోపాటు ఇక్కడ నుంచి సఫారీ క్యాంప్ బయలుదేరుతుంది. ఈ సఫారీ క్యాంప్ వాళ్ళు ఫారెస్ట్లోకి వెళ్ళి దాదాపు 1 అవర్ మనకి తిప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడికే తీసుకొస్తారు. అంటే దాదాపు ఫారెస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఒక ప్రాంతం వరకు 1 అవర్ అవుతుంది. మొత్తం కంప్లీట్గా బేస్ క్యాంప్ చూసుకొని రావడానికి 2 గంటలు పడుతుంది. ఈ 2 గంటల్లో మనం అడవిలో అందాలన్నీ చూడొచ్చు. వీలైతే మనకి పులులు కూడా కనిపిస్తాయి. పులులు కనబడలేదు కదా అని నిరుత్సాహం పడకుండా ఇక్కడ రకరకాల పక్షులు ఉంటాయి, బటర్ఫ్లై ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ టూరిజం, అదేవిధంగా ఆయుర్వేదికి సంబంధించిన అన్ని ప్రకృతికి సంబంధించిన మంచి వాసన కూడా వస్తుంది. అసలు ఇక్కడ బేస్ క్యాంప్లో ఏం జరుగుతుంది, ఇక్కడికి రావాలంటే 2 రూట్లు వచ్చిన తర్వాత ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, ఇక్కడ ఫుడ్ ఉంటుంది, వీటితో పాటు ఎకో టూరిజం ఎలా డెవలప్ అవుతుంది, లోపలికి వెళ్ళాలంటే బేస్ క్యాంప్ ఎలా చూస్తారు, అదేవిధంగా సఫారీ ఎలా చూపిస్తారు, ఎంత మొత్తం ఖర్చు ఎంత అవుతుంది, ఒక ఫ్యామిలీ రావాలంటే ఎంత అవుతుంది అనేక విషయాలు మనతో మాట్లాడడానికి డెప్యూటీ డైరెక్టర్ గారు వస్తారు. ఆయన అడిగి మనం చాలా క్లారిటీగా తెలుసుకుంటాం. ప్రస్తుతం మనం పచ్చర్ల ఎన్ఎస్టీఆర్ ప్రాజెక్ట్లో ఉన్నాం. పచ్చర్ల రావాలంటే కేవలం నంద్యాల నుంచి కాదు, గిద్దలూరు నుంచి కూడా రావచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు కంప్లీట్గా ఎకో టూరిజం కనిపిస్తుంది. ఈ ఎకో టూరిజంలో ఎలాంటి గెస్ట్ హౌస్ ఉంటాయి, ఇక్కడున్న ఫెసిలిటీస్ ఏంటి అనే విషయం మనతో మాట్లాడడానికి డిప్యూటీ డైరెక్టర్ చైతన్య రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకున్నాం. సార్, మనం మీ ప్రాజెక్ట్ గురించి చెప్పారు. ఇప్పుడు మనం ఫీల్డ్లోకి వచ్చాం. ఇక్కడికి వచ్చిన టూరిస్ట్కి మీరు ఏం ప్రొవైడ్ చేస్తారు? చాలా విషయాల మీద వస్తుంటారు. ఎక్కువ టూరిజం అని, లైఫ్ ఎంజాయ్ చేయాలని, సిగ్నల్ లేకుండా ప్రశాంతంగా ఉండాలని. పర్టికులర్గా ప్రకృతి ప్రేమికులు వచ్చే పచ్చర్లకి మీరు ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి? అది కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుందా, లేదు మరి హెవీ బడ్జెట్లో ఉంటుంది? లేదండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు పచ్చర్ల ఇది సిబిటి కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం. ఇక్కడ ఏమవుతుందంటే దాదాపు ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా లోకల్ ఫారెస్ట్ డిపెండెంట్ కమ్యూనిటీస్ అనమాట. సో ఎవరైతే ఫారెస్ట్ డిపెండెంట్ కమ్యూనిటీస్ ఉంటారో వాళ్ళ ద్వారా ఇది మేనేజ్మెంట్ అవుతుంది అనమాట. సో ముఖ్యంగా ఇక్కడ దాదాపు 11 కాటేజ్లు ఉన్నాయండి, టెంట్స్ ఉన్నాయి విత్ ఇన్ దోస్ 11. తర్వాత ఒక మడ్ హౌస్ ఉంది. తర్వాత రీసెంట్గా ఒక ఎకో ఫ్రెండ్లీ స్ట్రక్చర్స్ ఒక 2 కట్టించాము. సో మంచి కంఫర్టబుల్ స్టే ఇక్కడ ఉంటుంది. అండ్ ఎకనామికల్గా పరంగా చూస్తే ఇట్స్ ఏ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. సో రూమ్స్ అంతా కూడా 5,000 రూపీస్ కన్నా కూడా 5,000 రూపీస్ వరకు ఉంటుంది. అండ్ ఇంకా త్వరలో వీఆర్ థింకింగ్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ కాస్టింగ్ సిస్టమ్ ఒకటి పెడదాం అనుకుంటున్నాము. సో వీకెండ్స్ ఏదైతే డిమాండ్ బేస్డ్ కాస్టింగ్ అనమాట. సో వీక్ డేస్ దాదాపు ఇంకా 3,000 4,000 బేస్డ్ ఆన్ డిమాండ్ తగ్గించే విధంగా కూడా మనం చేస్తాం అనుకుంటున్నామండి. సో ఇక్కడ వచ్చిన విజిటర్స్కి ఫెసిలిటీస్ అంటారా, సో విత్ ఇన్ దట్ వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ ఫుడ్. సో 3 కోర్స్ మీల్ ఒకటి, నైట్ డిన్నర్ ఒకటి, బ్రేక్ఫాస్ట్, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. దాంతోపాటు ఒక జంగిల్ సఫారీ. సో మన జంగిల్ సఫారీ 24 కిలోమీటర్ ట్రాక్ అండి. ఓకే. సో దే కెన్ గో ఇన్సైడ్ ఫారెస్ట్, మొత్తం ఫారెస్ట్ చూసి దాని నేచర్ ఎంజాయ్ చేసి అనిమల్స్ని కూడా చూసే విధంగా కూడా మనం సఫారీ ఏర్పాటు చేసాము. సరే, అంతా ప్యాకేజా లేదంటే దీని సెపరేట్గా? ఇట్స్ ప్యాకేజ్ అండి. సో nscr.co.in మనం బుక్ చేసుకోవచ్చు. అంటే ఎంత అండి ప్యాకేజ్లో? సింగిల్కి ఎంత, కపుల్ ఎంత, గ్రూప్ అయితే ఎంత ఉంటుంది? సో పర్ రూమ్కి 2 అడల్ట్స్కి వచ్చేసేసి విత్ ఆల్ దిస్ రూమ్ రెంట్, తర్వాత ఫుడ్, తర్వాత సఫారీ అంతా కలిపి 7,000 రూపాయలు ఉంటుందండి. అంటే ఈరోజు 24 అవర్స్ అండి, లేదంటే స్టార్ హోటల్ లాగా 12 అవర్స్ అయినా? లేదండి, 24 అవర్స్ ఉంటుంది. అండ్ ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ అండి. ఇట్స్ నాట్ లైక్ 11కి చెక్ఇన్ అవ్వాలి, తర్వాత రేపు ఎగ్జాక్ట్గా 12కి చెక్అవుట్ అవ్వాలని కాదు. ఆల్మోస్ట్ లైక్ ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ టైప్ ఆఫ్. సాధారణంగా వీకెండ్ కాబట్టి వచ్చిన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఫ్రైడే నైట్ వచ్చేస్తారు. సాటర్డే ఉండి సండే ఆఫ్టర్నూన్ వెకేట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటారు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉందంటారు ఇక్కడ? లేదు 11 to 12 అదే కాదు కదా. ఇట్ బేస్డ్ ఆన్ అవైలబిలిటీ. తర్వాత నెక్స్ట్ వచ్చే వాళ్ళు
ఇఫ్ అట్ ఆల్ నెక్స్ట్ పర్సన్ ఈజ్ నాట్ దేర్ అనుకోండి, నెక్స్ట్ రూమ్ బుకింగ్ లేదనుకోండి, విల్ బి ఆరామ్సే దే కెన్ గో. ఇప్పుడు వచ్చిన తర్వాత కొన్ని రెస్టారెంట్లో కొన్ని రెస్టారెంట్లో కానీ లేదంటే ఇటువంటి దీంట్లో వెల్కమ్ డ్రింక్ ఇవ్వడం, వాళ్ళకి వెల్కమ్ చెప్పడం, అంటే ఒక ట్రెడిషనల్ యా అటువంటివి ఉంటాయా, లేదా జనరల్గా వచ్చి బుక్ చేసుకుని వెళ్ళిపోవడం ఉంటాయి? అవన్నీ కూడా కొంచెం ఇంప్రూవ్ చేయాలండి. సో బేసిక్గా లోకల్స్ నడుపుతున్నారు కాబట్టి వాళ్ళకి ఈరోజు కూడా మేము ట్రైనింగ్ ఇప్పిస్తున్నాము. సో తర్వాత ఈ టైప్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఏమైనా మంచి మంచి రిసార్ట్స్, 5-star హోటల్స్లో ఏవైతే ఉంటాయో ఆ టైప్ ట్రైనింగ్ కూడా ఇప్పించి ఈ హాస్పిటల్కి సంబంధించిన ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనం పెట్టేలాగా మేము త్వరలో ఏర్పాటు చేస్తామండి. ఓకే. వచ్చిన తర్వాత అంటే లోకల్ చెంచులు తీసిన ఫుడ్డే ఉంటుందా, లేదు ఇక్కడ రాయలసీమ సంబంధించిన నాటుకోటి, సంగటి ముద్ద అటువంటి ట్రెడిషనల్ ఫుడ్ ఇస్తారా, హోమ్లీ ఫుడ్, లేదా నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ తగ్గట్టు బటర్ నాన్, బటర్ రోటీ ఇవే ఉంటాయా? సో ఇట్స్ ఏ మిక్స్ ఆఫ్ ఆల్ అండి. అంటే మెనూ మీద కూడా మనం ఇంకా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. బట్ మోస్ట్ రాయలసీమ టైప్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. సో ఉగ్గాని బజ్జీ ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ టిఫిన్లో. అదేవిధంగా మనకు రాగి సంగటి, తర్వాత కోడి చికెన్ పెడుతున్నాం. నాటుకోడి అనేది బేస్డ్ ఆన్ అవైలబిలిటీ, తర్వాత వాళ్ళు అడిగే డిమాండ్ని బట్టి ఉంటుంది. బట్ మోస్ట్లీ ఏంటంటే లోకల్సే ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ చెంచుకి ఏంటి అంటే మీరు చూసినట్టయితే శ్రీశైలం, అమరాబాద్ లాగా కాదు. ఇక్కడ చెంచూస్ ఏంటి అంటే మన సొసైటీలో ప్లేన్ చెంచూస్ అనమాట. ఇక్కడ ప్లేన్ ఏరియాస్ ఉన్నారు కాబట్టి వాళ్ళకంటూ ఒక సపరేట్ క్యూజైన్ అనేది ఇక్కడ లేదనమాట. సో కాబట్టి మోస్ట్లీ రాయలసీమ కైండ్ ఆఫ్ క్యూజైన్ మనం పెడితే వంట పదార్థాలు ఇప్పుడు ఉన్నాయి, ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేస్తాం. సరే, ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత పులి చూడాలని పేరులోనే ఉంది కాబట్టి ఒకవేళ పులి కనపడిపోతే కొంచెం డిసప్పాయింట్ అవుతుంటారు చాలామంది. వాళ్ళకి ఆ గ్యాప్లో ఇంకేమైనా ఉంటాయండి ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇక్కడ? సో మనము వచ్చేసేసి చాలా వరకు టైగర్ కోసం వస్తాము. సో ఎలా అంటే ఇప్పుడు తిరుమల పోతాం అనుకోండి, అక్కడ పోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వస్తాం. అదేవిధంగా టైగర్ రిజర్వ్స్ కూడా చాలా మంది సఫారీ అంటే మాకు పులి కనిపిస్తుందా అదేది అంటారు. కానీ పులే కాకుండా చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వెళ్తూ ఉంటేనే మనకు చాలా వన్యప్రాణులు కనిపిస్తాయండి. సాంబార్ కానీ, స్పాటెడ్ డీర్ కానీ, మిగతా చిన్న చిన్న యాంటీలోప్స్ కానీ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. దాంతోపాటు ఏమవుతుంది అంటే ఈ యాంట్ మౌంట్స్, తర్వాత వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ నేచర్ అంటే పక్షులు కానీ. సో మనం పులులు చూసే పులి అని చూసే దానిలో మనము ఈ నేచర్లో ఉన్న మిగతా అద్భుతాలన్నింటినీ కూడా మనము మిస్ అవుతుంటాము. సో అట్ ద సేమ్ టైమ్ మనం వచ్చిందే నేచర్లో ఇమర్స్ అవ్వడానికి. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఏంటండి, దాదాపు 2000 సంవత్సరాల పూర్వం అంతా కూడా మానవ జాతి మనుషులంతా కూడా ఈ అడవుల్లో తిరిగిన వాళ్ళమే మనమంతా. కేవలం లాస్ట్ 200 ఏళ్ళు 250 ఏళ్ళ నుంచినే మనం ఒక సివిలైజ్డ్, అర్బనైజ్డ్ ఈ హ్యాబిటేషన్స్తో మనం ఉంటున్నాము. సో కాబట్టి మన జీన్స్లోనే ఈ పచ్చదనాన్ని చూస్తే ఒక రకమైన మన బిలాంగింగ్నెస్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఎవరికైనా కూడా చూడండి, మనం ఎంత పెద్ద ఇల్లు కట్టినా కూడా ఆ ముందర ఒక పచ్చని లాన్ వేసుకుంటే ఆ మనసుకు ఒక ప్రశాంతత వస్తుంది. ఎందుకంటే మన జీన్స్లోనే ఆ పచ్చదనం అనేది ఇంబాబ్ అయి ఉంటుంది అనమాట. అంటే ఈ పచ్చదనం అనేది ఏ సీజన్లో ఉంటుందండి? రైనీ, సమ్మర్ అన్నిట్లో ఈ ఏరియాలో పచ్చర్ల, దీని పేరే పచ్చర్ల కాబట్టి ఇది పచ్చగానే ఉంటుంది. ఈవెన్ పీక్ సమ్మర్ మేలో కూడా చాలా పచ్చగా ఉంటుంది ఈ ఏరియా. కొంతవరకు మనం సఫారీ రూట్లో వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గ్రీనరీ కనిపిస్తుంది. కొన్ని చోట్ల స్టంటెడ్ గ్రోత్ ఉంటుంది, కొన్ని చోట్ల గ్రాసెస్ అన్ని ఎండిపోయి ఉంటాయి. సో మనకు సీజనాలిటీ బట్టి ఇక్కడ పచ్చదనం అనేది ఉంటుందండి. కానీ ఈ పచ్చర్లు అనేది చాలా వరకు ఎవర్ గ్రీన్ ఉంటుంది. సో థింగ్ ఏంటి అంటే నేను చెప్పేది, మనం టైగర్ రిజర్వ్కి వచ్చిన తర్వాత టైగరే చూడాలని ఏం లేదు. సో చాలా ఇప్పుడు చూడండి, మనం జస్ట్ కళ్ళు మూసుకుంటే కనీసం ఒక 10 రకాల పక్షుల శబ్దాలు వినిపిస్తాయి. అవన్నీ ఎంజాయ్ చేయాలి. ఇవన్నీ మనకు అర్బన్ ఏరియాస్లోను, సిటీస్లోను ఉండవు. ఈ కాటేజ్లు ఎంత సార్? ఇవి ఆర్డినరీ కాటేజా లేదంటే స్పెషలైజ్ కాటేజ్? ఇవి అన్ని స్పెషలైజ్డ్ కాటేజెస్ అండి. సో ఇది రీసెంట్గా రెనోవేట్ చేసిన కాటేజెస్ ఇవి. మీరు చూసినట్టయితే
మంచి వ్యూ ఉంటుంది. దీనికి రివర్ వ్యూ ఉంది ఇక్కడ. సో మంచి ఆల్మోస్ట్ లైక్ 5-star కైండ్ ఆఫ్ ఇన్సైడ్ అకామిడేషన్. సో విత్ ఏసీ, విత్ ఆల్ అదర్ అమ్యూనిటీస్ అన్నీ కూడా, రిఫర్బిష్డ్ బాత్రూమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ. నైట్ టైం క్యాంప్ ఫైర్ ఫెసిలిటీ ఉంది, ఓపెన్ ఎయిర్ థియేటర్, యాంపీ థియేటర్ ఉంది, రకరకాల బటర్ఫ్లైస్. మేము చెప్తున్నాం కదా, అడవిలో ఎన్నో రకాల అందాలు ఉంటాయి. మనం కేవలం పులిని పట్టుకొని ఈ అందాలన్నింటినీ కూడా మిస్ అవుతుంటాము. నేను చెప్పేది ఏంటి అంటే, మనం ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం జనరేట్ చేసుకోవాలి ఈ నేచర్, తర్వాత ఇక్కడ ఉన్న బటర్ఫ్లైస్, పక్షులు, తర్వాత ఇక్కడ కనిపించే చిన్న చిన్న అదర్ యానిమల్స్ మీద. సో పులుల సైటింగ్ అనేది, పులుల విషయం పక్కన పెడతారండి. మీరు అన్నట్లుగా బటర్ఫ్లై ఉందంటే అక్కడ ప్యూర్లీ నేచర్ ఉన్నట్లుగా, అంటే ఎటువంటి కలుషితులని ఉన్నట్లుగా అటువంటి బటర్ఫ్లై ల్యాండ్ అయ్యాయి. పక్షులు కూడా ఎక్కువ ఉంటాయి అంటుంటారు ఇక్కడ. అవును. సో రకరకాల పక్షులు అండి. అంటే మనకు బర్డింగ్ అనేది ఒక హాబీ. సో బర్డ్ వాచింగ్ అనేది ఒక వెరీ సీరియస్, వెరీ గుడ్ హాబీ. సో నేను అనేది ఏంటంటే, ఈ ఏరియా ఎస్పెషలీ ఇట్స్ ఎ బర్డర్స్ ప్యారడైజ్. ప్యారడైజ్ ఫ్లై క్యాచర్, ఇలాంటి రకరకాల చాలా వెరీ నాట్ సో కామన్ బర్డ్స్ కూడా ఇక్కడ ఉంటాయి. సార్ బర్డ్స్ ఉన్నప్పుడు, బర్డ్స్ వాక్ అన్నప్పుడు దీనికి స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది కదా? అవునండి, ఒకటి మేము డెవలప్ చేస్తున్నాము. ఈ పచ్చళ్ళ చుట్టూతోనే వెరీ గుడ్ వాటర్ బాడీస్ ఉన్నాయి. ఇక్కడ మంచి బర్డ్స్ యొక్క ప్రజెన్స్ ఉంది. సో తర్వాత హైడ్స్, హైడ్ అంటే బర్డ్స్ వచ్చినప్పుడు దే కెన్ హైడ్ దట్ ప్లేస్ అండ్ దే కెన్ అబ్జర్వ్ ఆ బర్డ్ యొక్క మూమెంట్, ఆ పక్షుల యొక్క మూమెంట్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకొని పిక్చర్ చేసేటువంటి హైడ్స్ మేము డెవలప్ చేస్తున్నాము. అది నేచర్ ట్రయల్ పాత్స్, బర్డర్స్ నేచర్ ట్రయల్ పాత్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. మేబీ ఇంక 1-2 monthsలో మేము ప్రారంభోత్సవం కూడా చేస్తాము. ఓకే సార్, గెస్ట్ హౌస్లో మీరు మడ్ గెస్ట్ హౌస్ అన్నారు, అసలు ఆ కాన్సెప్ట్ ఏంటండి? సో ఇప్పుడు ఒకటండి, మన చెంచులు కానీ లేకపోతే పల్లెటూరులో కానీ మన ఇండ్లన్నీ కూడా సిమెంటు ఈ మోటార్తో కాకుండా మనము మట్టితో కడతాం. సో మొత్తం అంతా కూడా కదండి, మట్టితో కట్టిన ఇల్లులే కదా. అవునవును. అంటే నేచర్ ఎంజాయ్ చేయాలనుకుంటే రావాలంటారు. నేచర్ ఎంజాయ్ చేయడానికి ఖచ్చితంగా రావాల్సిన ప్లేస్ ఇది. ఇక్కడ సిగ్నల్స్ ఏమి ఉండవు, ఇక్కడ సిగ్నల్స్ ఉండవు. సో డిజిటల్ డిటాక్స్ అవ్వాలంటే యూ కెన్ ప్రిఫర్ దిస్ ప్లేస్. సో తర్వాత ఇక్కడ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అట్రాక్షన్. చాలామంది ఇక్కడ నచ్చుతుంది. మనకు కెఫ్టేరియా పోవాలి అంటే ఇక హ్యాంగింగ్ బ్రిడ్జ్ అండి ఇది. దీంట్లో గ్యాప్ కూడా కనిపిస్తుంది డెవలప్మెంట్కి. ఒకవేళ గవర్నమెంట్ కాకుండా ఎవరైనా కార్పొరేట్ కంపెనీస్ వస్తే ఇక్కడ హెల్ప్ చేస్తారా, వాళ్ళకి గైడెన్స్ ఇస్తారా? డెఫినెట్లీ అండి. యాక్చువల్గా టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ ఉంది మనకి ఇక్కడ. సో దే కెన్ కాంట్రిబ్యూట్ టు ఎనీ సిఎస్ఆర్ యాక్టివిటీస్. ఇక్కడ చేయాలనుకున్న వాళ్ళు దే కెన్ కమ్ అండ్ డూ. ఆర్ ఈ కంపెనీస్ని కానీ తర్వాత కార్పొరేట్స్ కానీ మేము ఇన్వైట్ చేస్తున్నాము. ఏంటి అంటే దే కెన్ కమ్ హియర్, దే కెన్ ఓన్ అప్ దిస్ ప్లేస్. సో ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చేసుకొని విల్ ఆల్సో గివ్ దేర్ పబ్లిసిటీ. వాళ్ళ కంపెనీ మీటింగ్స్ పెట్టుకోవచ్చు కదా, ఇక్కడ పెట్టుకోవచ్చు. సో 1-2 cottages ఇఫ్ దే వాంట్ టు కన్స్ట్రక్ట్ ఇన్ దేర్ నేమ్ అండ్ ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేసినా కూడా వీ డెఫినెట్లీ వెల్కమ్. దెర్ ఇస్ ఎ నీడ్ ఫర్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా, అడ్వెంచర్ పార్క్ ఒకటి చేసుకోవడానికి కూడా ఒక స్కోప్ ఉంది. సో వీఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ సిఎస్ఆర్ ఫండింగ్ అండి. సార్ వాళ్ళు ఫండ్ చేస్తే వాళ్ళకి ఇచ్చిన బెనిఫిట్ ఏంటి? మీరు ఒకటి ఇక్కడ ఈ స్పేస్ని మనము ఫెసిలిటీ స్టాండర్డైజ్ కొంచెం పెంచినప్పుడు ఏమవుతుంది అంటే ద కార్పొరేట్స్ కెన్ కమ్ హియర్ అండ్ వాళ్ళకి ఇక్కడ దే కెన్ హ్యావ్ ద కాన్ఫరెన్సెస్. సో 1 day 2 day కాన్ఫరెన్సెస్, ద హోల్ ప్యాకేజ్ వీ కెన్ గివ్ ఫర్ దెమ్. సో అదేవిధంగా కమ్యూనిటీస్కి కూడా మనం బెనిఫిట్ చేసిన వాళ్ళం అవుతాం. ఈమె పచ్చర్ల సంబంధించిన ఒక లేడీ అండి. ఇలా దాదాపు 20 మంది మన దగ్గర పనిచేస్తూ ఉన్నారు. ఓకే సార్, ఈ గెస్ట్ హౌస్ గురించి చెప్పండి. ఇది మడ్ హౌస్ అండి. ఇది అంటే మట్టితో కట్టిన ఇల్లు. ఓకే. సో దీన్ని కింద నుంచి ఫౌండేషన్ తప్పితే ఈ కింద నుంచి పై వరకు కూడా రూఫ్ కాకుండా మొత్తం అంతా మట్టితో కట్టినాం అనమాట. సో మట్టి పెట్టి పేర్చి మనం చేయడం జరిగింది.
పచ్చర్లో స్పెషల్ అట్రాక్షన్ సఫారీ. ఈ సఫారీలో వచ్చిన వాళ్ళందరూ కూడా లోపల నల్లమలలో 2-3 గంటలు తిరిగి వచ్చి ఇక్కడ మనకు కనిపిస్తున్న పులులు కానీ మిగతావి ఉంటాయి. కేవలం పులు కోసం వచ్చి పులు కనబడలేదని నిరుత్సాహపడిపోకుండా ఇక్కడ మిగతా రకరకాల జంతువులు కనిపిస్తాయి. ఈ సఫారీలో చూద్దాం. మనము ఫారెస్ట్ లోకి వెళ్తున్నాం. 2 గంటల సేపు ఫారెస్ట్ లో తిరగచ్చు. అసలు సఫారీ క్యాంప్ లో సఫారీకి ఎక్కిన తర్వాత లోపల పులి కాకుండా ఇంకేం కనిపిస్తాయి, ఎన్ని కిలోమీటర్ల ఫారెస్ట్ ఉంది అనే విషయం అంతా మాట్లాడడానికి చైతన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి ఇప్పటివరకు ఆయన మన కాటేజ్ గురించి చెప్పారు. ఇప్పుడు రియల్ గా ఫారెస్ట్ లోకి వెళ్ళిన తర్వాత ఏం చూస్తాం, ఏం చూడబోతున్నాం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుంది అనే విషయం సార్ చైతన్ గారు చెప్పండి. మనం వెళ్ళాం, గెస్ట్ హౌస్ చూసాం, ఇక్కడ ఉన్న ఎకో టూరిజం గురించి మీరు మాకు చెప్పారు. ఇప్పుడు సఫారీ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్యాకేజీలో సఫారీ మస్ట్ అంటున్నారు కాబట్టి సఫారీ లోపల ఎన్ని కిలోమీటర్లు చూపుతారు ఫారెస్ట్ లో, డీప్ ఫారెస్ట్ వెళ్తుంది. ఇక్కడ ఏమేమి కనిపిస్తుంటాయి? కేవలం పులులు ఒకటైనా ఇంకేమైనా ఉంటాయి? ఇది 24 కిలోమీటర్ల సఫారీ ట్రాక్ అండి. ఈ చుట్టూ ఇదంతా కంప్లీట్ అవ్వడానికి దాదాపు 1.5 గంటల సమయం పడుతుంది. చాలా ప్రిస్టైన్ ఫారెస్ట్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ రకరకాల చెట్లు, తీగలు ఇవన్నీ పోతే చాలా వరకు వన్యప్రాణులు కూడా మనకు కనిపిస్తాయి. ఇప్పుడు మనము దాదాపు 3-4 అవుతోంది. ఇంకో హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ యానిమల్స్ అన్ని కూడా రావడం స్టార్ట్ అవుతుంది. మనకు ఏదో ఒక యానిమల్ కనిపించే ఛాన్స్ అయితే మనకు ఉంది. సో అటు పోతే ఇక్కడ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదండి. సో ఏదైతే రకరకాల పక్షులు కానీ, బటర్ఫ్లైస్ కానీ, యాంట్ మౌంట్స్ కానీ, వీటన్నిటితో పాటు మన హిస్టరీ అంటే చాలా చరిత్ర ఉందండి ఇక్కడ ఏరియాలో. ఓకే. సో మనం చూసినట్టయితే ఈ 1890 ఆ దశకంలో ఇక్కడ నంద్యాల నుంచి గిద్దలూరు అంటే మన తూర్పు కనుమల్ని పశ్చిమ కనుమల్ని కలుపుతూ, అంటే ఈస్ట్ కోస్ట్ని వెస్ట్ కోస్ట్ని కలుపుతూ ఒక ట్రైన్, ఒక రైల్వే ట్రాక్ని ఇక్కడ మనము ఏర్పాటు చేయడం జరిగింది అప్పట్లో. సో ఆ ట్రాక్ అప్పట్లో మీటర్ గేజ్ ఉండేది. అది నంద్యాల నుంచి గిద్దలూరు వరకు. ఈ ట్రాక్ ఏదైతే ఉందో హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉండేది, ఉయ్యాల బ్రిడ్జ్ ఉండేది, ఇక్కడ క్రెడల్ బ్రిడ్జ్ అంటారు. అలా రకరకాలైనటువంటి, అంటే ఆ రోజుల్లోనే బ్రిటిషర్లు దాదాపు 200 అడుగుల పిల్లర్లు లేపి ఇక్కడ బ్రిడ్జెస్ కట్టడం జరిగింది. అచ్చా, అప్పట్లో బొబ్బిల్ రాజా సినిమా షూటింగ్ అంతా ఇదేనా? బొబ్బిల్ రాజా సినిమా జరిగి ఉండొచ్చు, మేజర్ చంద్రకాంత్ షూటింగ్ అయి ఉండొచ్చు. బొబ్బిల్ రాజాలో ట్రైన్ షాట్ ఫైటింగ్ ఉంటుంది, అదంతా ఇక్కడే చేశారు. గారు వచ్చి ఈ లోకల్ బొగద ఊరు అదే అక్కడ దిగిన ఫోటోలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఒక సివిలైజేషన్ ఉండేది ఈ లోపల, ఈ అడవి లోపల. సో ఆ చరిత్ర అంతా కూడా మనకు కనిపిస్తుంది. సో మిగతా టైగర్ రిజర్వ్స్ లో ఓన్లీ నేచర్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మన చరిత్ర ఆనవాళ్ళు కూడా మనము చూడవచ్చు. సార్ ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ టైంలో ఎన్ని ఉండేవి, తర్వాత పులుల సంఖ్య ఇప్పుడు ప్రస్తుతం ఎంత వచ్చింది, అప్పుడు ఎంత ఉండేది? చూడండి, మనకు బ్రిటిషర్ల టైంలో అంటే మనం చెప్పినట్టు 1757 ప్లాసీ యుద్ధం తర్వాత బ్రిటిషర్లు అయితే ఎంటర్ అయి ఉన్నారో, సో 19వ శతాబ్దంలో చాలా వరకు ఈ హంటింగ్, గేమ్ హంటింగ్ అనే కాన్సెప్ట్లో ఈ పులుల్ని వేటాడడము, తర్వాత వన్యజీవుల్ని వేటాడడం అనేది వాళ్ళకు ఒక ఆటలాగా అయిపోయింది. సో ఆట వల్ల చాలా మనకు పులులు, దాదాపు 40,000 పులుల సంఖ్య మన భారతదేశంలో ఉండేది ఆ టైంలో. చంపి ఒక్కొక్కరు వందలు వాళ్ళ ఎన్ని చంపా అని చెప్పేసి ఆ ట్రోఫీలు కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. ఆ విధంగా 40,000 ఉన్న పులుల సంఖ్య దాదాపు 1977కి వచ్చేపాటికి కేవలము 2,000కి తక్కువగా ఉండిపోయిందండి. ప్రస్తుతం ఇక్కడ ఉండొచ్చు. సో దాదాపు 2,000, ఇది రీసెంట్ ఒక 10 years బ్యాక్ వచ్చేసేసి ఇక్కడ 34-35 పులులు ఉన్నాయి. సో ఇప్పుడు ప్రస్తుత సంఖ్య 68 అండి. ఎక్కడ ఉన్నాం చెప్పండి? నల్లమలలో. నల్లమలలో దీని పేరు దొంగల బావి అండి. సో కానొకప్పుడు బ్రిటిష్ కాలంలో, అంతకు ముందు కూడా దొంగలు అనేటువంటి వాళ్ళు అప్పట్లో టీక్ స్మగ్లింగ్ ఎక్కువ ఉండేదండి ఇక్కడ. టీక్ అనేది మేజర్ ప్రొడ్యూస్ గా ఉండేది. ఆ టీక్ అనే వాటి మీద బ్రిటిషర్ల కన్ను పడింది, తర్వాత స్మగ్లర్స్ కన్ను. అప్పుడైతే లోకల్ గ్రామస్తులు ఉంటారో వాళ్ళలో ఉన్న స్మగ్లర్స్ అందరూ కూడా ఈ టీక్ని,
ఈ టీక్ మీదే బ్రిటిషర్ల కన్ను వీళ్ళ కన్ను కూడా పడింది అనమాట. ఆ టైంలో దొంగలు వచ్చేసేసి ఇక్కడ నీళ్లు తాగేవాళ్ళు, అందుకు దీన్ని దొంగ బావి అంటారు. అదే విధంగా బ్రిటిషర్లు కూడా కొన్ని బావులు తవ్వించుకున్నారు, వాటి పేరు దొరబావి అని అంటారు. అదే విధంగా ఇంకొక జస్ట్ పక్కన బీట్లోనే అండి, అక్కడ ఒక మేడం అంటే దొరసాని, ఆ దొరసాని వచ్చేసేసి మంచి బావి ఒకటి తవ్వించుకొని అక్కడికి వచ్చి దాన్ని పాలన చూస్తుంది అనమాట. అందుకు దాని పేరు మేడం బావి అని పెట్టారు. దొరబావి, మేడం బావి, దొంగల బావి. దొంగల బావి. పులుల బావి ఎక్కడ? పులులు ఇక్కడికి వస్తుంటాయా? ఇప్పుడు ఈ అన్ని బావులు కలిపి పులుల బావి అయిందనమాట. సో ఇప్పుడు హ్యాబిటేషన్స్ కానీ ప్రజలు రాకపోకలు కానీ ఇక్కడ అంతా కూడా చాలా వరకు మనం రిస్ట్రిక్ట్ చేసాం కాబట్టి ఈ ఏదైతే ఆ రోజుల్లో దొంగలు కానీ దొరలు కానీ తాగిన నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు పులులకి తర్వాత వన్యజీవులకి కూడా ఒక మంచి నీటి వసతి లాగా ఏర్పాటైనాయండి. ఇక్కడికి వస్తుంటాయండి సమ్మర్ లో కూడా పులు? ఇక్కడికి వస్తుంటాయి. సో ఇక్కడ రావడం అవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇంకా ముందుకు వెళ్తే ఏముంటాయండి? ఇంకా ముందుకు వెళ్తే ఒకానొకప్పటి చలమ స్టేషన్, అంటే చలమ ఏదైతే రేంజ్ ఉందో ఒకప్పుడు చలమ స్టేషన్ ఉండేది అక్కడ. తర్వాత అక్కడ దాదాపు ఒక ఊరు ఉండేది, చలమ అనే ఊరు ఉండేది, ఆ మీటర్ గేజ్ రాస్తా వెంబడి. ఆ తర్వాత మనకు ఇంకొక రైల్వే స్టేషన్ 2 కనిపిస్తాయి. సో అదేవిధంగా మధ్యలో పచ్చిక మైదానాలు, గడ్డి మైదానాలు, తర్వాత మనం ఒక బేస్ క్యాంప్ని కూడా చూడొచ్చు, వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు అనేటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు. సార్ ఇప్పుడు నల్లమలలో మన బేస్ క్యాంప్కి వచ్చాం, అసలు దీని ఫంక్షనింగ్ ఏముంటుంది? ముఖ్యంగా ప్రొటెక్షన్ ఆస్పెక్ట్ అండి. ఇది యాంటీ పోచింగ్ క్యాంప్స్ అంటారు, లేకపోతే బేస్ క్యాంప్స్ అంటారు, లేకపోతే టైగర్ ప్రొటెక్షన్ క్యాంప్స్ అంటారు. వీటిని ఏంటి అంటే ప్రతి బేస్ క్యాంప్లో కూడా ఒక 5 మంది దాకా ప్రొటెక్షన్ వాచెస్ ఉంటారు. వీళ్ళ పని వచ్చేసేసి వీళ్ళకి ఇచ్చిన రిస్ట్రిక్టెడ్ ఆ ఏరియాలో, ఆ బీట్ ఏరియా ఈక్వల్ టు దిస్ బేస్ క్యాంప్ ఏరియా, ఆ ఏరియాని అంతటిని కూడా ప్రొటెక్ట్ చేసుకోవడము, అక్కడున్న పులుల్ని వాటిని మానిటర్ చేయడము, వన్యప్రాణులని పోషింగ్ కాకుండా చూడడము. సో తర్వాత ఈ ఏవైతే మనం ఇప్పుడు పగ్మార్క్స్ చూసాము, ఆ పగ్మార్క్స్ కానీ పులుల ఎక్కడ జాడలు వెతకడము, ఇవన్నీ కూడా ఇదండి వీళ్ళ వర్క్. ఓకే, కానీ ఇక్కడ వీళ్ళు ఎంతమంది ఉంటారండి? 5 మంది ఉంటారు. భయం ఏమి ఉండదు వాళ్ళకి? లేదండి, వీళ్ళు అడవి బిడ్డలు, వీళ్ళు చెంచులు చాలా వరకు. దాదాపు 90% మంది అంతా కూడా చెంచులు అండి. మనం చూసినట్టయితే నల్లమలలో దాదాపు ఒకప్పుడు ఇది చెంచుల యొక్క భూమి, వాళ్ళ ఆదివాసీలు. ఈ మానవ జాతి పుట్టినప్పటి నుంచి దాదాపు 2500 దాదాపు 3000 సంవత్సరాల నుంచి కూడా చెంచు జాతి అనేది అది నడుస్తూ ఉంది. వాళ్ళు ఇక్కడ అడవుల్లో ఉండడము, తర్వాత వాళ్ళు ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అవ్వడం వల్ల హంటింగ్, గ్యాదరింగ్, ఇవి వాళ్ళ మేజర్ లైవ్లీహుడ్ ఆస్పెక్ట్స్ అండి, జీవనోపాధులు. సో వాళ్ళు బాణాలు తీసుకొని వన్యమృగాలను చంపడము, వాటి ద్వారా జీవనం సాగించేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళే మనకు ప్రొటెక్షన్ వాచర్లుగా ఆ వన్యజీవుల్ని మనం కాపాడే ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తున్నారు. అంటే ఇక్కడ టూరిస్ట్ గైడ్గా కూడా వీళ్ళే ఉంటారా? ఎస్ అండి, టూరిజం గైడ్గా కూడా వీళ్ళని మనం ఎంప్లాయ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం మనం నల్లమలలో చెంచులతో మాట్లాడతాం. చెంచుల యొక్క యాక్టివిటీ ఏంటి, వీళ్ళు అడవుల్లో ఉన్న పులుల్ని ఎలా గుర్తిస్తారు, గుర్తించాక ఏ విధంగా వాళ్ళ ఆఫీసులకు సర్విస్తారు విషయం అడుగు. ఇక్కడ ఇందాక చూస్తున్న పగ్మార్కులు, పులి వేలిముద్రలు ఉన్నాయి. అవి పులి అని మీకు ఎలా తెలుస్తుంది? చూసిన తర్వాత మీ ఆఫీసర్కి ఎలా చెప్తుంటారు? మేము చూసిన తర్వాత ఇప్పుడు సైజ్ ఉంటుంది సార్, ఒకే సైజ్ ఉంటే టేబుల్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 సైడ్స్ ఉంటాయి సార్. ఆ 2 సైడ్ ఒకే లాగా ఉంటే అది మేల్ సార్. అది లెఫ్ట్ సైడ్ కొంచెం తక్కువ వచ్చిందంటే అది ఫీమేల్ సార్. ఓహో, దానికి ఆపోజిట్ మేము కెమెరాలు పెట్టింటాం. మళ్ళీ ఈ పగ్మార్ ఓకే అని చెప్పి మా ఆఫీసర్కి చెప్పిన తర్వాత మళ్ళీ దాన్ని క్లారిఫికేషన్ చేసుకుంటాం. ఇది ఫీమేల్ చూసారా? ఇక్కడ చూసాం సార్. అన్ని చూస్తుంటారు. 4 చూసాం సార్. రోజు ఎదురవుతాయి, అప్పుడప్పుడు అవుతాయి? అప్పుడప్పుడు ఎదురవుతుంది. ఏ టైంలో ఎక్కువ వస్తాయి బయట పుల్లులు? ఈవినింగ్ టైము, మార్నింగ్ టైం, తెల్లవారుజామున 6-7 గంటలకు. ఏమన్నావా మీకు? వాటి పని బాధే సార్. ఏం చేస్తాయి? మనకేం అటాక్ చేసేది ఏం లేదు సార్ ఇక్కడ ప్రాసెస్. వచ్చినప్పుడు దాని స్మెల్ కనుక్కుంటారు సార్, మనిషి స్మెల్ ఆటోమేటిక్గా అదే పక్కకి వెళ్ళిపోతుంది. ఇంకేం కనబడతాయి పులులు కాకుండా ఇక్కడ? సాంబార్ కానీ, చిరుత, ఎలుగు వంటి, చుక్కలు దుబ్బి. అంటే పుల్లు అంటే ఏం అటాక్ చేయాలి? మిగతా అటాక్ చేస్తాయి కదా, చిరుత కానీ అవన్నీ? ఏం అటాక్ చేయాలి సార్, మాకు ఇక్కడ అలా అటాక్ చేసినట్టు ఏం లేదు సార్. టూరిస్టులు ఎవరైనా వస్తారు కదా చాలా, వాళ్ళు ఏమైనా దానికి చేయడానికి ఇబ్బంది పడుతుంటారా? లేదు సార్,
టూరిస్ట్ సార్ వాళ్ళు ఎప్పుడైనా ఎవరైనా ఏ వచ్చినప్పుడు టైంలో బాగుంటాయండి? అంటే చలికాలం బాగుంటుందా, ఎండాకాలం బాగుంటుందా, వర్షాకాలం బాగుంటుంది ఇక్కడ? సమ్మర్ బాగుంటుంది సార్. సమ్మరా? ఉమ్. ఎందుకు? అప్పుడు ఎనిమల్స్కి వాటర్ టైం కదా సార్, అప్పుడు ఆ. వాటర్ సరిగ్గా దొరకదు కదా సార్. ఆ. అప్పుడు ఎనిమల్స్ ఇట్లా బయటకు వచ్చేస్తుంటాయి. మ్మ్. దానితోడు ఫారెస్ట్ మొత్తం ఎండిపోయి ఉంటుంది కదా సార్. ఉమ్. కనిపిస్తాయా? అప్పుడు క్లియర్ కనిపిస్తుంది. ఓకే. మీకున్న ఇబ్బందులు ఉంటాయి ఇక్కడ వర్షాకాలం కానీ ఇప్పుడు? ఏం ఇబ్బంది ఏం లేదు సార్. కస్టమర్తో కొద్దిగా ఫీల్డ్ కొద్దిగా లేట్ అవుతుంది సార్, అంతే. రోజుకి ఎన్ని కిలోమీటర్ తిరుగుతుంటారు మీరు? 6 కిలోమీటర్ తిరుగుతాం సార్. చూసినప్పుడు ఏమంటాయి పులులు? ఒకసారి డైరెక్ట్గా సైట్ అయింది అనుకోండి, ఫస్ట్ భయమే ఉంటుంది సార్. ఒకవేళ అటాక్ చేస్తుందేమో అని ఉంటుంది కదా సార్ ఎవరికైనా, అట్లా భయం ఉంటుంది. తర్వాత మేము నార్మల్ అయిపోతాం. ఇది కెమెరా ట్రాప్స్ అండి. ఇది ఐఆర్ కెమెరా ట్రాప్. ఏంటి అంటే మన అనిమల్స్ ఏవైతే మనం మూవ్ అవుతూ ఉంటాయో ఇవి ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తాయి అన్నమాట. మన మోషన్ డిటెక్ట్ చేసి అవి రెండు వైపులా ఉంటాయి రోడ్డుకి, ఈ వైపు ఒకటి ఆ వైపు ఒకటి. ఇది చాలా ఎసెన్షియల్ టూల్ అండి. ఎందుకంటే మనం పులుల గణించడంలో పులులు మనం చూస్తుంటాం కదా, పులులు ఏంటి అంటే మనకి ఎలా అయితే ఫింగర్ మార్క్స్ ఉంటాయో అలాగే వాటికి స్ట్రైప్స్ ఉంటాయి అన్నమాట. చాలా యూనిక్ స్ట్రైప్స్. ఆ స్ట్రైప్స్ అనేది ఒక పులికి ఉన్న స్ట్రైప్ ఇంకో పులికి ఉండదు అనమాట. ఫింగర్ ప్రింట్స్ అది ఫింగర్ ప్రింట్స్ వాటికి. ఆ విధంగా మనం ఈ కెమెరా ట్రాప్లో పడ్డ పులుల్ని పట్టుకొని మనం అనలైజ్ చేస్తాం. అసలు ఎప్పుడు తీసుకుంటారు ఇవి? వీక్లీ వన్సా మంత్లీ వన్సా? బేసిక్గా ఈ ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేట్స్ అని ఎవ్రీ 4 years జరుగుతుంది అండి ఒకటి ఎక్సైజ్. అటు పోతే మేము కంటిన్యూస్గా మానిటర్ చేస్తుంటాం. ఇక్కడ ట్రాప్ అయిన విషయం మీకు ఎలా తెలుస్తుంది? అంటే ఎవ్రీ 1 week or 2 weeks మనం వచ్చేసేసి అటు కెమెరా ట్రాప్లో ఉన్న ఇమేజెస్ అని కూడా మనం చెక్ చేస్తాం. అంటే మీకు బీఫ్ సిస్టమ్ అని వస్తుందా? లేదండి, ఇప్పుడు మీరు వీక్లీ వన్స్ మస్ట్గా చూడాల్సిందే, రావాల్సిందే. ఎందుకంటే ఇక్కడ రేడియో సిగ్నల్స్ తప్ప ఇంక ఎటువంటి సిగ్నల్స్ ఉండదు. సార్ ఇప్పుడు మనం వెళ్తున్న జర్నీ అంతా ఓల్డ్ ట్రాక్, రైల్వే ట్రాక్ ఇది? ఇదంతా కూడా ఒక ఓల్డ్ ట్రాక్ అండి. అంటే ఒకప్పుడు మీరు చెప్పారు కదా బొబ్బిలి రాజా షూటింగ్, ఇదంతా కూడా ఆ ట్రాక్ ఒకప్పుడు ఈ మీటర్ గేజ్ ట్రైన్ ఇలా వెళ్ళేది. ఎక్కడి నుంచి స్టార్ట్ ఎక్కడికి వెళ్తుందండి? ఇది నంద్యాలలో స్టార్ట్ అయ్యి గిద్దల వరకు వెళ్తుంది అండి ఈ ట్రాక్, పర్టికులర్ ట్రాక్. ఇది తీసిన తర్వాత ఇప్పుడు వేరే ట్రాక్ వేస్తారా? ఇది తీసేసేసి ఈ 1994లో అప్పుడు పివి నరసింహారావు గారు నంద్యాలకి ఎంపీ, మన ప్రధానమంత్రి గారు. సో ఈ మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్కి వెళ్ళాలని చెప్పేసి ఆయన సపరేట్గా ఇంట్రెస్ట్ తీసుకొని అదంతా వేయించడం జరిగింది. దాన్ని ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగింది ఆయన టైంలోనే. ఓకే సార్, ఇప్పుడు మనం చూసిన సాంబారు అవునండి. ఇన్ని ఉంటాయి ఇక్కడ నెలమనలో. ఒకవేళ ఒక సాంబార్ ఎంత వెయిట్ ఉంటుంది? పులి ఒకవేళ దాడి చేస్తే ఒక రోజు తింటుందా, దాన్ని దాచుకొని తింటారు? సాంబార్ మనం చూసాం కదండి, దాదాపు కొన్ని వేలు ఉంటాయండి ఇక్కడ. కొన్ని వేల సంఖ్యలో సాంబార్లు ఉంటాయి. ఒక్కొక్క సాంబార్ 150 kgs, బాగా వెల్ గ్రౌండ్ సాంబార్ 150 kgs ఉంటుంది. సో పులి ఒక్కసారి దాని పంజాతో ఒక సాంబార్ని కొట్టింది అంటే దాదాపు 4 రోజుల పాటు దాన్ని తింటదండి. సో అటేగో పులి అనేది దాదాపు ఒక 20 kgs వరకు మాత్రమే తినగలదు, 20 to 30 kgs దాని ఆకలిని బట్టి. సో కానీ అది దాన్ని దాచుకొని, చిన్నపిల్లవాడు దాచుకొని కొబ్బరిమెంట్లో ఒక్కొక్కటి తింటారు కదా, ఆ విధంగా పులి తింటది. దాని 4 రోజుల పాటు ఒక దాన్ని తింటది. నువ్వు ఈలోగా పులి తిని వెళ్ళి సమయంలో వేరే ఏమైనా అటాక్ చేస్తే వాటి అలాంటి పాసిబిలిటీ ఉందండి. ఎందుకంటే ఆ వాసన బట్టి ఆ హైనాలు కానీ, లెపర్డ్లు కానీ, చిరుతపుళ్ళు కానీ, తర్వాత రేస్ కుక్కలు కానీ ఇవన్నీ తినే ఆస్కారం ఉంది. అందుకే పులి కానీ చిరుతపుళ్ళు కానీ ఆ వేటను క్యాచ్ చేసి చెట్టు కొమ్మల పైన ఎక్కి వాటిని దాచుకుంటాయి అన్నమాట. సో ఆ టైప్ ఇదన్నమాట. ఓకే, సింహానికి పులికి అదే అండి డిఫరెన్స్. సింహం ఏంది అంటే ఫ్రెష్ క్యాచ్ని ఇష్టపడుతుంది. వెళ్ళామా, పంజా కొట్టామా, తిన్నామా, అయిపోయింది. ఆ మిగతా అయితే మిగిలిపోయి ఉంటుందో అదంతా మిగతా జంతువులు తింటాయి. కానీ పులి ఏంటి అంటే దాన్ని తీసుకెళ్ళి దాచిపెట్టుకుని తింటుంది. ముఖ్యంగా ఈ పులి కానీ సింహం కానీ ఆ మెడని ఎక్కువగా ఫస్ట్ కొడతాయి అన్నమాట. కొట్టి ప్రాణాన్ని ఫస్ట్ తీస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? నెక్స్ట్ మనము ఒక రైల్వే స్టేషన్ ఏదైతే రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి దిగిన రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ వెళ్తున్నామండి. అంటే ఈ మన రైల్వే ట్రాక్ ఇది? అవునండి, రైల్వే ట్రాక్ ఇదంతా. మనం చూడొచ్చు ఆ 1880లో 90లో బ్రిటిషర్లు ఇక్కడ ఈ మారుమూల నల్లమలకు వచ్చి
ఇక్కడ క్యాంపులు ఏర్పాటు చేసుకొని బావులు తవ్వించి మనుషుల్ని పెట్టి పెద్ద పెద్ద 100 అడుగులు 150 అడుగుల బ్రిడ్జులు కట్టి స్తంభాలు కట్టి ఇలాంటి అన్ని తొలచి అప్పుడు మనకు రైల్వే ట్రాక్ వేశారు. మన కోసం కాదు, వాళ్ళ కోసం. ఇక్కడున్న టీక్ ని తీసుకెళ్ళడానికి, సంపద తీసుకెళ్ళడానికి, మొత్తం అంతా కూడా ఈ కోస్ట్ లో వచ్చిన మెటీరియల్ ఈ యువతల కోస్ట్ తీసుకెళ్ళడానికి వాళ్ళ కోసం ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత మనకు కూడా ఉపయోగపడింది అనుకోండి, అది వేరే విషయం. తర్వాత నరసింహారావు తర్వాత బ్రాడ్ గేజ్, అది బ్రాడ్ గేజ్ నరసింహారావు గారు పిఎంగా ఉన్నప్పుడు. సార్ ఈ సఫారీ లో వస్తే ఇది మనం చూస్తున్నాం కదండి, ఇది ప్రెసిడెంట్ రోడ్ అంటారు. సో ఇక్కడ ఒకప్పుడు ఒక స్టేషన్ ఉండేది ఇక్కడ ఈ పాటలోనే. ఈ మొత్తం అన్ని కూడా స్టేషన్ యొక్క అవశేషాలు. ఏది లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న అవునండి, బిల్డింగ్ ఇలా ఉండేదా? ఇలా ఉండేదండి అప్పుడు. ఆ రోజుల్లో ఉన్న రైల్వే బోగిలు అవన్నీ. అంటే కనిపిస్తున్న శిథిలాలన్నీ కూడా రైల్వే స్టేషన్ ఒకప్పుడు. ఏం పేరండి ఎప్పుడు? దీని ప్రెసిడెంట్స్ రోడ్డేనా? దీని పేరు ప్రెసిడెంట్ రోడ్ అండి. ఈ స్టేషన్ పేరు వచ్చేసేసి దూలాల కుట్ట అంటారు. ఓకే. ఇక్కడ నుండి గిద్దలూరు, ఇక్కడ నుంచి ముందు పోతే గిద్దలూరు. పిబి రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడ వచ్చిన రైల్వే స్టేషన్ ఇది. బ్రిటిష్ వాళ్ళు కట్టిన స్టేషన్ ఇది. ఈ స్టేషన్ తర్వాత మీటర్ గేజ్ ఉంది, తర్వాత బ్రాడ్ గేజ్. ఇక్కడ సఫారీ అంటే మీకు కేవలం పులుల కోసం మాత్రం రావద్దు పచ్చర్ల. ఇక్కడికి వచ్చాక మంచి అనుభూతి, మన హిస్టరీ కనిపిస్తుంటుంది. అంటే బ్రిటిష్ వాళ్ళు మన సాంప్రదాయాన్ని, మన సంపదని ఎలా దోచుకున్నారు, తర్వాత మన పూర్వీకులు దీన్ని ఎలా కాపాడుకున్నారు, తర్వాత నక్సలైట్లు ఎలా స్థావరాలు ఏర్పరచుకున్నారు అన్నది చరిత్ర అంతా కనిపిస్తుంటుంది. పెద్ద పెద్ద కొండల్లో, ఆ కొండల్లోంచి తవ్వుకుని వచ్చిన రైల్వే స్టేషన్ ఇది. ఇప్పుడు ఇది మీటర్ గేజ్. గతంలో సినిమాలు కూడా ఎక్కువగా జరిగేవి, ముఖ్యంగా బొబ్బిల్ రాజా, మేజర్ చంద్రకాంత్ వంటి సినిమాలు జరిగాయి. ఇప్పుడు మీటర్ గేజ్ తీసిన తర్వాత బ్రాడ్ గేజ్ అయింది. ఈ బ్రాడ్ గేజ్ మనం చూస్తున్నాం, ఇదంతా మీటర్ గేజ్. అంటే పచ్చర్లు వచ్చిన వాళ్ళకి కేవలం పులుల కోసం కాదు, మన హిస్టరీ తెలుసుకోవచ్చు అనేది ప్రధానంగా కనిపిస్తుంటుంది. దట్టమైన అడవి, చక్కగా రావచ్చు, ఎటువంటి భయం లేకుండా హ్యాపీగా రావచ్చు, స్వచ్ఛమైన గాలి కనిపిస్తుంది. అసలు ప్రకృతి ప్రేమికులు బాగా ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా పచ్చల రండి అనేది మనకు ప్రూవ్ చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చూస్తాం అనేది చైతన్య గారు చెప్తారు. సార్ ఇప్పుడు ముందు మనం విశేషం చూసాం, నెక్స్ట్ ఇక్కడ పచ్చళ్ళు సఫర్ స్టార్ట్ అయిన తర్వాత మనం దీంట్లో కొన్ని కనిపిస్తున్నాయి, కొన్ని సాంబార్ లాంటివి కనిపిస్తున్నాయి, జంతువులే కాకుండా ఇంకేం చూడొచ్చండి. ఇప్పుడు డీప్ ఫారెస్ట్లోకి వెళ్తాం మనం. డీప్ ఫారెస్ట్లో అంటే ఈ కొండ చర్యల్లో మనం వెళ్తుంటాము, ఇది ఒక అనుభూతి అండి ఈ మొత్తం అంతా. ఇక్కడ ఉన్న బాంబూ ఫారెస్ట్ చూడొచ్చు. అదేవిధంగా చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఇక్కడ లోకల్ గా ఉంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉన్నప్పుడు వాళ్ళు ఒక 1 కిలోమీటర్ లోపల ట్రెక్ చేయాల్సి ఉంటుంది. సో అలా వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళొచ్చు, దాన్ని హిడెన్ వాటర్ ఫాల్స్ అంటారు. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. వాటర్ ఫాల్స్ అంటే పెద్దమైన మామూలు చిన్న వాటర్ ఫాల్స్ అంటే వర్షాకాలము తర్వాత నవంబర్ డిసెంబర్ వరకు ఉంటుంది ఈ వాటర్ ఫాల్స్. సో వచ్చిన వాళ్ళకి సఫారీలో చెంచులు గైడ్లు ఉంటారా, వేరే గైడ్స్ ఏమైనా ఉంటారా? ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మేజర్గా చెంచులే గైడ్లుగా ఉంటారండి ఇక్కడ. సో అలా కాకుండా ఇంకొక నార్మల్ ఎవరైతే ఫారెస్ట్ అంటే అటవీని ఆధారపడి ఉన్న కమ్యూనిటీస్ కూడా కొన్ని ఉన్నాయి, వాళ్ళని కూడా మనం ఎంగేజ్ చేసుకుంటాం. సార్ మీరు ఇక్కడ చూసారు కదా, ఇంకా దీన్ని ఏం ఇంకా డెవలప్ చేయాలంటే ఏం చేయొచ్చండి? సో డెవలప్ చేయడానికి చాలా చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా మనము విజిటర్స్కి వచ్చిన ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడంతో పాటు సఫారీలో వాళ్ళకి ఒక అనుభూతిని ఇవ్వాలి అంటే నేను ఏదైతే మీతో డిస్కస్ చేసి ఇవన్నీ చెప్పగలుగుతున్నానో ఆ విధంగా ఒక గైడ్ అనేవాడు ఒక న్యాచురలిస్ట్ లాగా ఈ చెట్ల గురించి చెప్పడము, వీటి ఇంపార్టెన్స్ చెప్పడము, తర్వాత ఈ హిస్టరీ చెప్పడము, ఈ చరిత్రని, తర్వాత ఇక్కడ ఒక ఇంపార్టెన్స్ చెప్తూ ఒక మంచి స్టోరీ నెరేషన్ చేశారనుకోండి, మనం వచ్చిన విజిటర్స్ అందరికీ కూడా చాలా మంచి అనుభూతి వస్తుంది. కరెక్ట్. దాంతోపాటు ఇక్కడ యాక్టివిటీస్ అంటే నేచర్ ట్రయల్స్, తర్వాత బర్డింగ్ యాక్టివిటీస్, ట్రెక్కింగ్ ఉందండి ఇక్కడ. ట్రెక్కింగ్ యాక్టివిటీస్ కూడా మనం మొదలెట్టాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఫిజికల్ యాక్టివిటీస్ అంటే కేవలం వచ్చి మనం చేయడం కాకుండా ఇంకా ఇమర్షన్ అయ్యేలాగా అలాంటి అవకాశాలను కూడా మనము ఏర్పాటు చేస్తున్నాము, అవన్నీ ఏర్పాటు చేస్తామండి. సరే, సఫారీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత బయట ఉన్నంత వరకు ఆడుకున్న బట్టిన్స్ ఆడుకున్న ప్రెజర్స్ అని ఉంటాయి, ప్రతి టూరిస్ట్ ఉంటుంది. ఇక్కడికి వచ్చాక మనశ్శాంతిగా ఇది ఈ ఫారెస్ట్ అంటే నాది అనే ఫీలింగ్లో ఆ పాత హిస్టరీ తెలుసుకొని ఆ అనుభూతులకు వెళ్ళే విధంగా సౌండ్ ఎఫెక్ట్స్ కానీ మీరు చెప్తున్నట్లుగా పాపికొండలోకి వెళ్తున్నప్పుడు ఏ విధంగా అయితే
సౌండ్ ఎఫెక్ట్స్ పెడతారు, చెప్పిన గైడ్లు ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇలా చెప్పడానికి ఇంకా అటువంటి టెక్నాలజీ కానీ వాడడానికి ఏం చేస్తున్నారు? టూరిస్ట్ ఇంకా ఇంప్రూవ్ చేయడం. అయ్యా ఇమ్మర్షన్ ఎక్స్పోజర్ అంతా కూడా పెట్టడానికి ప్రపోజల్స్ పెట్టామండి. ఇమీడియట్గా చేస్తాం అది త్వరలోనే. సో దట్ ఒక మంచి ఎకో టూరిజం సైట్గా దీన్ని ఏర్పాటు చేసి, ఎందుకంటే మనం చూసినట్టయితే ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇది కేవలం 4 గంటలే. మనం చూడండి ఒకసారి ఆ హైటెక్ సిటీ కానీ ఆ రణగొండ ద్రోణుల నుంచి ఒక్కసారిగా మనం ట్రావెల్ అవుతూ హైవేలో వస్తూ ఆ 4 గంటల సమయం తర్వాత ఇలాంటి ఒక ప్లేస్లో మనము ల్యాండ్ అయితే ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది అతనికి, ఎలాంటి అతని యాటిట్యూడల్ షిఫ్ట్ కానీ లేకపోతే ఎమోషనల్ షిఫ్ట్ కానీ ఉంటుంది అనేది మనం ఆలోచించగలిగితే చాలా మంచి ఏరియా ఇది. సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పాజిటివ్ ఎనర్జీ డెఫినెట్గా వస్తుందండి. అసలు మనం అన్నీ మర్చిపోతున్నాం, కొత్త ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ అనేది ఇంకా కొంతకాలం ఉండాలంటే ఇక్కడ నేను ఓన్ చేసుకోవాలి ఆ ఫీలింగ్స్. జస్ట్ లైక్ ఇప్పుడు ట్రీ హగ్ అటువంటివి ఏమైనా ప్రాజెక్టులు ఏమైనా తీసుకుంటారు ఇక్కడ? ఇది మంచి ఆలోచన అండి. వీటికి ఖచ్చితంగా ఇటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నా కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తామండి. సార్ ఇది కాకుండా కొన్ని ఐలాండ్స్ కనిపిస్తున్నాయి మన వస్తున్న దారిలో. ఐలాండ్స్ మీద ఒక రిసార్ట్లు పెట్టడం, వాళ్ళు నైట్ స్టే చేసే విధంగా చేస్తే అంటే కంప్లీట్గా మనం పురాతన దీంట్లోకి మన తాతలు ముత్తాతలు ఇంట్లోకి వచ్చేసినట్లు ఆ ఫీలింగ్, అంటే హైటెక్ సిటీ ఇవన్నీ కాకుండా అట్మాస్ఫియర్ తీసుకురావడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అవునండి, మీరు మడ్ హౌస్ కట్టారు, అవును అదే మడ్ హౌస్ లాంటి ఇక్కడ కట్టారు. అవును. సో ఏదైతే మనకు ఎకో టూరిజం సైట్ ఉందో అక్కడే ఈ ట్రీ హట్స్, ట్రీ హౌసెస్, సో మొత్తం అంతా కూడా ట్రీలోనే మనం ఉండేలాగా అలాంటి ఏర్పాట్లు. ఫర్ ఎగ్జాంపుల్ అవతార్ మూవీ చూసారు, వాళ్ళు ఎలాగైతే ట్రీలో ఉంటారు అంటే అలా కాకుండా కూడా ఆ థీమ్తో కొన్ని ట్రీ హట్స్ ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాము. త్వరలో అవన్నీ కూడా రూపుదాల్చుతాయండి. మీరు అవతార్ అన్నారు కాబట్టి సౌత్ ఆఫ్రికా లాంటి దగ్గరికి వెళ్ళి మీ అడవులు ఉన్నాము, అమెజాన్ దీంట్లో ఉన్నాము, అమెజాన్ ఫారెస్ట్లో ఉన్నాం చెప్పుకుంటారు. కానీ అమెజాన్కి అసలు అమ్మమ్మలా కనిపిస్తుంది కదండి ఇది. ఖచ్చితంగా అండి, నల్లమల అనేది ఇట్స్ హిడెన్ ట్రెజర్. అంటే బెంగళూరుకి ఒక 5 గంటలు, హైదరాబాద్కి 4 గంటల దూరంలో ఉన్నా కూడా, హైదరాబాద్ 4 గంటలు, బెంగళూరుకి 5, మీరు విజయవాడ తీసుకున్న 4 గంటలే అంటే. అంటే మీకు చాలా ఈజీగా రోడ్డు కూడా 4 లైన్స్ ఉన్నాయండి. ఆత్మకూరు శ్రీశైలం రోడ్డు బ్రహ్మాండంగా ఉంది. అవును, సెంటర్ పాయింట్ కనిపిస్తుంది. ఇది రావాలనుకుంటే కేవలం మనం ఈ రూటే కాకుండా గిద్దలూరు నుంచి కూడా రావచ్చు. అవును. పచ్చర్ల దగ్గర నుండి సఫారీ బయలుదేరిన తర్వాత దాదాపు 2 గంటల సేపు నల్లమలో డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళి ప్రశ్నకు చేరుకున్నాం. ఎండ్ పాయింట్కి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత సింహం కనబడిందా, పులి కనబడిందా, జింక కనబడిందా కాకుండా మన పూర్వీకుల చరిత్ర తెలుసుకోవచ్చు. ఇక్కడ ప్రతి చెట్టుకు ఒక చరిత్ర ఉంటుంది. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఎలాగ దీన్ని ఆక్రమించుకున్నారు, మన సంపదను ఎలా దోచుకున్నారు, మన దోచుకున్న సంపదను తీసుకువెళ్ళడానికి వాళ్ళు వేసిన రైల్వే ట్రాక్ ఎలాగుంది, ఆ మీటర్ గేజ్ బ్రాడ్ గేజ్గా మారడానికి కారకులు ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నల్లమలలో పచ్చర్ల సఫారీ రావాల్సిందే. ఇక్కడ మనకి పులులు కనబడిపోయినా మిగతా చరిత్ర తెలుస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా ఇంత కాదు. అసలు పాజిటివ్ ఎనర్జీతో పాటు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా వినోదం ఎలాగుంటుంది, విజ్ఞానం ఎలా ఒకసారి ఫైనల్గా చైతన్య గారికి అర్థం. సార్ ఇక్కడ మనం చాలాసేపు తిరుగుతున్నాం, ఒక మంచి వైబ్రేషన్ కనిపిస్తుంది. అంటే మన పచ్చదనం, చెట్లు, హాయ్, ఇది దీనికి మించింది ఇంకెవరికి రావు. బహుశా ఇక్కడ ఎక్కువసేపు తిరిగితే మనకున్న ఎనర్జీ కూడా పెరుగుతుందేమో, ఆ లెవెల్స్ పెరుగుతుంటాయి. చాలామంది అనుకుంటారంటే రావాలి, సింహం పులు కనపడాలి, లేకపోతే బోర్ కొట్టదు అనుకున్న వాళ్ళకి అది మర్చిపోయే విధంగా ఇంకా ఏం తెలుసుకోవచ్చు ఇక్కడ. సో మీరు అన్నట్టు ఖచ్చితంగా ఈ నేచర్ గైడ్స్ ఎవరైతే ఉంటారో, మనకు ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు, హిస్టారికల్ ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ గైడ్స్ ఉండేసేసి ఆ రాజు అక్కడ అలా చేశాడు, ఇక్కడ ఇలా చేశాడు, ఇది ఇలా చేశారు అనేది మనకు చెప్తుంటారు. సో కాబట్టి ఆ ఉన్న విగ్రహము మనం అలా వెళ్ళి చూస్తూ ఉంటే విగ్రహం మీద అనిపిస్తుంది, కానీ ఆ గైడ్ వచ్చి చెప్తే ఓహో దీనికి బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పేసి మనం అనుకుంటాం. సో అదేవిధంగా ఇక్కడ చాలామంది నేచర్ గైడ్స్ ఉన్నారు. సో ఇక్కడ నేచర్ గైడ్స్ వచ్చేసేసి చాలా వరకు చెంచు కుర్ర వాళ్ళు, తర్వాత ఫారెస్ట్ డిపెండెంట్ కమ్యూనిటీస్ ఉన్నారు. సో వాళ్ళ తాతలు ఏ విధంగా వేటాడారు, ఇప్పుడు ఆ మన వాళ్ళు ఎలా అయితే ఈ ఫారెస్ట్ ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఎలా అయితే బ్రిటిషర్లు ఆ రోజు ఆ టీక్ని తీసుకెళ్ళడానికి కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు,
ఆ రైల్వే లైన్ వేశారు. ఆ రైల్వే లైన్ వేసినప్పుడు వీళ్ళ తాతలు ఏం చేశారు? సో అదేవిధంగా ఇక్కడున్న ఊర్లు ఏమైపోయాయి? జనాలు ఎక్కడికెళ్ళారు? సో దాంతోపాటు మనకు ఈరోజు చూసాము ఎన్నో పక్షులు కనిపించాయి, ఎన్నో జింకలు, సాంబా డీర్స్, తర్వాత ఇలాంటి వన్యమృగాలు కనిపించాయి. సో ఇదంతా ఒక హోలిస్టిక్ ప్యాకేజ్. సో కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళు కేవలం పులి పులి అనుకుంటే ఇంత ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా మనం మర్చిపోతాం. బట్ పులుల సైటింగ్ కూడా ఇక్కడ అవుతుందండి. సో మనం చూసాం మొత్తం ఎన్ని ఎకరాలు కూడా. ఉంటుందండి ఇది? సో మొత్తము వచ్చేసేసి నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేది 5,500 స్క్వేర్ కిలోమీటర్లు, అంటే 5,500 లక్షల 5.5 lakh హెక్టార్స్ అనమాట. 5.5 లక్షల హెక్టార్లు అంటే దాదాపు 12 లక్షల ఎకరాలు, 13 లక్షల ఎకరాల వరకు బాల్పాక్ ఫిగర్స్ వస్తాయండి. సో ఇంత పెద్ద అడవి మనకు దగ్గరలోనే ఉంది. సో కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడదగ్గ ప్రదేశం అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను సర్వీస్ రాకముందు అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంది మన రాయలసీమలో ఇంత ఫారెస్ట్, ఇంత థిక్ ఫారెస్ట్ ఉందా అని చెప్పేసి నాకు అనిపించింది. అలాంటప్పుడు నాకే తెలియకపోతే ఇంకా చాలామందికి తెలిసే అవకాశం తక్కువ. సో ఇప్పుడే సోషల్ మీడియా ప్రజెన్స్ ఇవన్నీ కూడా మనం పెంచుతున్నాము. సో ఎందుకంటే ఇలాంటి అనుభూతులు ప్రతి ఒక్కరు కూడా చూడాల్సింది. మన దినదినము ఈ మొబైల్ ఫోన్స్ వల్ల కానీ, లేకపోతే రోజువారీ మన పనుల వల్ల కానీ, కాంపిటీషన్ వల్ల కానీ స్ట్రెస్కి గురవుతున్నాము. సో ఇక్కడికి వచ్చి డీటాక్స్ అయ్యి, సో ఒక మంచి అనుభూతితో రీఛార్జ్ అయ్యి వాళ్ళ వాళ్ళ డైలీ దినచర్యలు మంచిగా చేసుకోవచ్చు అండి. సో అలాంటి అనుభూతి ప్రతి ఒక్కరు పొందాలని చెప్పేసి వాటికి కావాల్సిన ఫెసిలిటీస్ అని కూడా మేము గవర్నమెంట్ తరఫున ప్రొవైడ్ చేస్తాము. అదేవిధంగా ఇక్కడ ఈ ఎకో టూరిజం అనేది కమ్యూనిటీ బేస్డ్ కాబట్టి లోకల్ చెంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. సో ఎక్కువ మంది రావడం వల్ల అదొక వాళ్ళ బెనిఫిట్ అయ్యే, వాళ్ళ లైవ్లీహుడ్స్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. మనం నిత్యం రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి. ఆ ఒత్తిడి నుంచి బయట రావాలంటే కొంతమంది వాళ్ళ ఆర్థిక స్తోమత తగ్గట్టుగా సిటీకి దగ్గరలో ఎక్కడో వెళ్ళాలనుకుంటారు. మరి కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు సౌత్ ఆఫ్రికా లేదా ఇంకొక దగ్గరికి వెళ్తారు. కానీ అన్ని రకాల వాళ్ళకి కూడా ది బెస్ట్ ప్లేస్ పచ్చర్ల. ఇది ఎక్కడో దూరంగా లేదు. మనకి హైదరాబాద్కి కేవలం 4 గంటలు, బెంగళూరుని తీసుకుంటే ఒక 5-6 గంటలు, విజయవాడని తీసుకుంటే 4 hours. లేదు ఇటువైపు గిద్దలూరు వైపు రావచ్చు, లేదా హైదరాబాద్ నుంచి రావచ్చు, నంద్యాల రావచ్చు. ఇలా రకరకాల అన్ని ప్లేసులకి ఒక సెంటర్ పాయింట్ ఉంది. ఖచ్చితంగా రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు పులులు ఒకటే కాదు, మీ ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది. ఇక్కడ స్వచ్ఛమైన గాలి ఉంటుంది, ఎటువంటి కలుషితం ఉండదు. అంతేకాకుండా ఈ ఫోన్ సంబంధించినవి ఏమి ఉండవు కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడకు ప్రతి చెట్టుకు ఒక చరిత్ర కనిపిస్తుంది. ఆ చరిత్ర చెప్పడానికి చెంచులు ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడికి వచ్చాక ఎప్పటి నుంచో మనం తినాలనుకుంటా రాయలసీమ రుచులు కూడా దొరుకుతాయి. సంగటి ముద్ద, ఉగ్గాని బజ్జీ, నాటుకోడి, వంకాయ కూర ఇటువంటి కావాలనుకోండి, మంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉండాలనుకోండి, ది బెస్ట్ ప్లేస్ పచ్చర్ల. ఇక్కడికి రండి, మీ కుటుంబంతో పాటు ఎంజాయ్ చేయండి. మీరు ఒకరే కాదు, మీ కుటుంబాలకి, మీ స్నేహితులకు కూడా చెప్పండి. ముఖ్యంగా కార్పొరేట్ సెక్టర్ వాళ్ళు ఇందులో భాగస్వామి అయితే వాళ్ళ కంపెనీకి సంబంధించిన వాళ్ళందరితో ఒకటి మంచి మీటింగ్ పెట్టుకుని చాలా పెద్ద ప్లేస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సిటీ నుంచి దూరంగా మంచి ఎనర్జీ లెవెల్ రావాలి, పాజిటివ్ రావాలి అనుకుంటే ది బెస్ట్ ప్లేస్ పచ్చర్ల. నల్లమల్ల ఫారెస్ట్ నుంచి చైతన్య గారు టెక్స్టాలజీ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.